ప్రఖ్యాత అడోబ్ సిస్టమ్స్ చైర్మన్ శంతను నారాయణ్. ఫోటోలు, వీడియోలు, గ్రాఫిక్స్, అందమైన ప్రపంచానికి ఆధునిక యువతకు ఇప్పుడివే అవసరం. ఈ వాస్తవాన్ని అందరికంటే ముందే గ్రహించాడు శంతను నారాయణ్. అందుకే ప్రఖ్యాత అడోబ్ సిస్టమ్స్లో ఉద్యోగిగా చేరిన ఉన్నతంగా ఎదిగాడు. ఈ కాలం అవసరాలకు తగిన సాఫ్ట్వేర్ ఉత్పత్తులనందిస్తూ ప్రపంచాన్ని మెప్పించాడు. అడోబ్ సీఈఓగా సంస్థను లాభాల బాట పట్టించాడు. చైర్మన్గా వినూత్న ఆవిష్కరణలను ప్రవేశపెట్టాడు. అయితే అతడి స్థాయికి చేరుకోవడం వెనుక అపార మేధా సంపత్తి, అనితర సాధ్యమైన దీక్షాదక్షతలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవడం అంటే అరుదైన సృజనాత్మకతను పరిచయం చేసుకోవడం, ఆ అడుగుజాడల నుంచి స్ఫూర్తి పొందడం. శంతను నారాయణ్ పెరిగింది హైదరాబాద్లోనే. తల్లి ఇంగ్లీష్ టీచర్, తండ్రి ప్లాస్టిక్ తయారీ పరిశ్రమ యజమాని. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న శంతను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తల్లిదండ్రులు చెప్పింది అన్ని వేళలా కరెక్ట్ కాదు, కొన్నిసార్లు మాత్రం 100% నిజమే అని అంటారు. విద్యార్థిగా ఉన్న రోజుల్లో సమకాలీన అంశాలను ఇష్టంగా తెలుసుకునేవారు. జర్నలిజం పైన ఆసక్తి ఉండేది. కానీ అప్పట్లో బాగా చదివే విద్యార్థుల చాయిస్ ఇంజనీరింగ్ లేదా మెడిసిన్. తల్లిదండ్రులు వాటిల్లో ఏదో ఒకటి ఎంచుకోమని సూచించారు. శంతనికి రక్తం చూస్తే భయం. అందుకే ఎంబీబీఎస్ వద్దనుకున్నాడు. ఇంజనీరింగ్లో చేరాడు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో డిగ్రీ పట్టా అందుకున్నాడు. ఇలా చదువు పూర్తవ్వడం ఆలస్యం. నువ్వు అమెరికా వెళ్తే బావుంటుందిరా అంటూ అమ్మా నాన్నలు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అప్పటికే శంతన్ అన్నయ్య అమెరికాలోని ఓ చిప్ తయారీ కంపెనీలో పనిచేసేవాడు. మైక్రో ప్రాసెసర్స్కి సంబంధించిన అంశాలంటే శంతన్కి తగని మక్కువ. విదేశం వెళితే కంప్యూటర్ సైన్స్లో మరింత కృషి చేయవచ్చునని భావించాడు. ఇక మరో ఆలోచనకు తావివ్వకుండా 1984లో అమెరికా వెళ్లాడు. ఓహియోలోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేశాడు. శంతను చదువుల్లో చురుకు. పాఠ్యశాల అవగాహనలో, వాటిని సమకాలీన అంశాలకు అన్వయించడంలో అపర మేధావి. కోర్సు పూర్తవుతున్నప్పుడే ప్రాంగణ నియామకాలు జరిగాయి. తోటివారంతా అక్కడ పేరున్న బహుళజాతి సంస్థల్లో భారీ ప్యాకేజీలకి, స్థిరమైన ఉద్యోగాలకి ఓటేశారు. శంతన్ మాత్రం మెజరిక్స్ ఆటోమేషన్ అనే అంకుర సంస్థలో చేరాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేం నిర్ణయం అని అడిగారు. పరిచిన పూలబాటలో నడవడం బాగుంటుందన్నది నిజమే. కానీ ఓ స్టార్టప్లో చేరితే కొత్త విషయాలు నేర్చుకోవచ్చు, ప్రతిభకు పదును పెట్టుకోవచ్చు, మనమేంటో నిరూపించుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే అందులో చేరాను అని బదులిచ్చాడు శంతన్. నిజంగానే అక్కడ ర్యాపిడ్ ఫైర్ తరహాలో నేర్చుకునే అవకాశం లభించింది. అక్కడ క్లిష్టమైన ప్రోగ్రామింగ్ బాధ్యతల్ని శంతన్ చూసేవారు. అందరూ కష్టమనుకున్న పలు ప్రాజెక్టుల్ని ఆయన ఇష్టంగా తీసుకుని విజయవంతం చేశారు. 5 ఏళ్ల పాటు ఆ స్టార్టప్లో సేవలందించారు. అది 1989. యాపిల్ సంస్థలో పనిచేసే అవకాశం. దాన్ని వదులుకోలేదు. సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో చేరారు. 6 ఏళ్ల పాటు విధులు నిర్వహించారు. అక్కడే యాపిల్ టాక్ పైన పనిచేసిన గురుశరణ్ సింగ్ సంధుతో శంతన్కి పరిచయమైంది. సంధు ఓ స్ఫూర్తి ప్రదాత. మనం ఓ పని చేశామంటే అందులో మనదైన ప్రత్యేకత కనిపించాలి అనేవారు. శంతన్కి ఆయన రూపంలో ఓ మార్గదర్శి దొరికారు. ఎదుటివారికే కాదు, మనకు మనమే సవాళ్లు విసురుకుంటూ ఉండాలి అన్న ఆయన మాటలకు ఎంతో ప్రభావితమయ్యాడు శంతన్. ఇంకా చదవాలి, విజ్ఞానాన్ని పెంచుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. కెరీర్ ఎదుగుదలకి తనలోని మేనేజర్ని, వ్యాపారిని మెరుగుపరుచుకోవడం అవసరమనుకున్నాడు. అందుకే యాపిల్లో పనిచేస్తూనే కాలిఫోర్నియాలోని హాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఎంబీఏ చదవడం ప్రారంభించాడు. 5 రోజులు యాపిల్లో పనిచేయడం, వారాంతాల్లో క్లాసులకి హాజరవ్వడం, ఇలా శ్రద్ధ పెట్టి ఎంబీఏ పూర్తి చేశాడు. ఆపై సిలికాన్ గ్రాఫిక్స్ సంస్థలో చేరాడు. డెస్క్టాప్ అండ్ కొలాబరేషన్ ప్రాడక్ట్స్ డైరెక్టర్గా 7 ఏడాది పాటు పనిచేశారు. మొదటి ఉద్యోగం తరువాత శంతను ఏ కంపెనీలోనూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోలేదు. ఎక్కడా ఇంటర్వ్యూకి హాజరు కాలేదు. తెలిసిన వారెవరైనా ఫలానా కంపెనీలో ఆయనకు సరిపోయే ఖాళీ ఉందని చెప్పేవారు.
అప్పుడు మనసుకు నచ్చితేనే వెళ్లేవారు. హోదా, డబ్బు కంటే కూడా ఇష్టమైన పనికే ఓటు వేయాలనేది శంతను సిద్ధాంతం. ఎంబీఏ పూర్తి చేశాక చాలామంది తయారీ రంగంలోకి వెళితే బాగుంటుంది అని సూచించారు. తను మాత్రం తానెంతో ఇష్టపడ్డ సాఫ్ట్వేర్ రంగంలోనే ఉన్నారు. 1995 ప్రాంతంలో సిలికాన్ వ్యాలీలో ఇంటర్నెట్ బూమ్. పెట్టుబడి సంస్థ ప్రాంగణంలో చెట్టును ఊపిన కంపెనీ పెట్టడానికి డబ్బొస్తుంది అన్నట్టుగా ఉండేది పరిస్థితి. అందరి చూపు ఇంటర్నెట్ ఆధారిత అంకుర సంస్థలు ప్రారంభించడం వైపే. శంతను మనసులోనూ ఓ ఆలోచన. ఇంటర్నెట్లో ఫోటోలు షేర్ చేసుకునే కంపెనీకి మంచి భవిష్యత్తుంటుంది అనేది ఎప్పటినుంచో తన భావన. దానిని కార్యరూపంలో పెట్టాలనుకున్నారు. కొద్దిమందితో కలిసి పిక్ట్రా పేరుతో ఒక వెబ్సైట్ని ప్రారంభించాడు. ఫోటో షేరింగ్ కాన్సెప్టుతో వచ్చిన మొదటి వెబ్సైట్ ఇది. దీంతోపాటు ఫోటోగ్రఫీ రంగంలో డిజిటల్ వైపొచ్చే సంస్థలకి అవసరమైన సేవల్ని అందిస్తుంది పిక్ట్రా. ఎంతో ఉత్సాహంగా మొదలుపెట్టిన ఈ ప్రయత్నం అంతగా విజయవంతం కాలేదు. పిక్ట్రా ఎదుగుదలకు అవసరమైన నిధులు సంపాదించడంలో శంతను బృందం విఫలమైంది. నిధులు అందకపోవడం ఒక్కటే కాదు, మా వ్యాపార విధానంలోనూ లోపాలున్నాయి. అందుకే జర్నీ అనుకున్నంత ఫలవంతం కాలేదు అని నిజాయితీగా తొలి వ్యాపార వైఫల్యాన్ని అంగీకరిస్తారు శంతన్. అయితే ఈ అనుభవంతో ఆయన ఎంతో నేర్చుకున్నారు. దూరదృష్టితో ఆలోచించడం, వ్యాపారాన్ని భారీ స్థాయిలో ఊహించడం, అకస్మాత్తుగా వచ్చిపడే అడ్డంకుల్ని కాచుకోవడం వంటి చాలా విషయాలు తెలిశాయి. ఏటికి ఎదురీదడం అనుభవమైంది. ఫోటోలను అందంగా తీర్చిదిద్దడానికి, గ్రాఫిక్స్ చేయడానికి, పోస్టర్లను రూపొందించడానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్ ఫోటోషాప్. దీన్ని తయారు చేసే సంస్థే అడోబ్. ఫోటోషాప్ ఒక సాఫ్ట్వేర్గా కాకుండా ఒక క్రియగా మారిపోయి ప్రజల్లోకి వెళ్ళిందంటే ఆ కంపెనీ ప్రాధాన్యం ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. 1982లో ప్రారంభించిన అడోబ్లో 1998లో అడుగుపెట్టారు శంతన్. పిక్ట్రాను ఒక ప్రముఖ సంస్థ కమ్మాలన్న ఆలోచనతో అడోబ్ని సంప్రదించారు. ఆ ఒప్పందం కన్నా ముందు సాంకేతికంగా ఎంతో ప్రతిభావంతుడైన శంతన్ తమ సంస్థలో ఉండాలని కోరుకుంది అడోబ్. అలా అడోబ్ కుటుంబంలో సభ్యుడయ్యాడు. ఇంజనీరింగ్ టెక్నాలజీ గ్రూప్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ సమయంలోనే ప్రచురణ, మీడియా రంగాల్లో చోటు చేసుకోబోయే మార్పులపై అధ్యయనం మొదలుపెట్టాడు. అందుకనుగుణంగా ఎటువంటి సాఫ్ట్వేర్లను అందుబాటులోకి తెస్తే ప్రయోజనమో ఊహించాడు. అప్పగించిన ప్రతి బాధ్యతను దిగ్విజయంగా పూర్తి చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటికే అంతర్జాతీయ బ్రాండ్లు, రకరకాల వస్తువులతో వివిధ దేశాల మార్కెట్లని ముంచెత్తుతూ ప్రచారం కోసం పెద్ద మొత్తాలు కేటాయిస్తున్నాయి. వెబ్సైట్లు, యాప్ల విస్తరణ ఊపందుకుంటోంది. భవిష్యత్తులో 4గింతలు, 10ంతలుగా అభివృద్ధి చెందే మార్కెటింగ్, మీడియా రంగాల్లో అడోబ్ కీలక పాత్ర పోషించాలి అనుకున్నారు శంతన్. అందుకు మ్యాక్రోమీడియా రూపొందించిన ఫ్లాష్, డ్రీమ్ వీవర్ ఎంతో ఉపయోగపడతాయని అంచనా వేశారు. సంస్థలోని ముఖ్యులతో మాట్లాడారు. ఒప్పందం కుదిరింది. 2005లో 20,000 కోట్లతో అడోబ్ మ్యాక్రోమీడియాను కొనుగోలు చేసింది. అదే ఏడాది కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా శంతన్ పదోన్నతి పొందాడు. ఫ్లాష్ని మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దడంపై శ్రద్ధ పెట్టారు. ఫ్లాష్ ఫార్వర్డ్ అనుకుంటూ జపాన్, అమెరికా, యూరప్, భారత్ మార్కెట్లలో దాని వాడకాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకున్నారు. మనం మాత్రమే ఏం చేయగలం, ఎంతవరకు చేరుకోగలం వంటి నిరాశాపూరిత ధోరణికి శంతను చాలా దూరం. మనం ఎటువంటి అద్భుతాన్నైనా సృష్టించగలం, మనం ప్రపంచాన్ని మార్చబోతున్నాం అన్న యాపిల్ సంస్థ ఆశావహ దృక్పథమే తనకిష్టం. ఇదే తీరుని సంస్థ నిర్వహణలో కనబరిచారు. పరిశోధన, మార్కెటింగ్ బృందాల్ని ఉత్సాహపరిచారు. మ్యాక్రోమీడియా ట్యాగ్ని మరచిపోయేలా అడోబ్ ఫ్లాష్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. చిజెన్ సీఈఓగా ఉన్న సమయంలోనే 350 ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంలో శంతను ప్రధాన పాత్ర పోషించారు. వయాకామ్, పీబీఎస్, సీబీఎస్ వంటి మీడియా సంస్థలు తమ వీడియోల ప్రసారానికి ఫ్లాష్ ప్లేయర్నే వాడడం మొదలుపెట్టాయి. మన బాధ్యతల్ని మనం 100% నిర్వహిస్తూ పోతే పేరు, డబ్బు, పదోన్నతులు వాటంతటవే వరించి వస్తాయి. 2007లో శంతన్ అడోబ్కి సీఈఓగా ఎంపికయ్యారు. 25 ఏళ్లుగా డిజైన్ అండ్ డెవలప్మెంట్ కోసం అడోబ్ అందిస్తోన్న ఫోటోషాప్, ఇలస్ట్రేటర్ వంటి వాటిని అప్గ్రేడ్ చేయడంపై దృష్టి సారించారు. ఆన్లైన్ మార్కెటింగ్, వెబ్ అనలిటిక్స్కి రోజురోజుకి ప్రాచుర్యం పొందడాన్ని గమనించారు. భవిష్యత్తంతా వాటిదేనని అనుకున్నారు.
ఈ 2 అంశాల్లో సేవలందిస్తోన్న ఓమ్నిట్యూర్ 2009లో అడోబ్ పరమయ్యేలా చూశారు. ఈ కొనుగోలు కోసం సుమారు 11,000 కోట్లను వెచ్చించారు. దూకుడు పెంచి సంస్థను ముందు గురికించే ఈ సమయంలోనే ఆర్థిక మాంద్యం ఎఫెక్టు తగిలింది. 2008 వరకు ఆదాయంలో స్థిరమైన పెరుగుదలను నమోదు చేసిన అడోబ్ 2009లో 18% క్షీణతను చవిచూసింది. తరువాతి ఏడాది నష్టాలు తప్పలేదు. 2011 నుంచి మళ్లీ లాభాల బాట పట్టింది. 2011లో అడోబ్ ఉత్పత్తుల్ని క్లౌడ్ ఆధారంగా అందించాలని నిర్ణయించారు శంతన్. ఈ క్లౌడ్ సేవలు వివిధ రంగాలకు విస్తరించాయి. డాక్యుమెంట్ల రూపకల్పన, వినియోగం కోసం డాక్యుమెంట్ క్లౌడ్ ఉపయోగపడుతుంది. డిజైనింగ్ చేసేవారికి క్రియేటివ్ క్లౌడ్ తోడ్పడుతుంది. సాంకేతికంగా అడోబ్ సేవల్ని బహుముఖంగా విస్తరిస్తూ ఆరంభించిన క్లౌడ్ సేవలు అడోబ్ చరిత్రలోనే పెద్ద మార్పు. ప్రతి ఒక్కటీ ఈ తరం ఆలోచనలు, అవసరాలకి అనుగుణంగా రూపొందింది కాబట్టే ప్రజాదరణను పొందాయి. వివిధ దేశాల్లో మార్కెట్ని సొంతం చేసుకోవడం ఆరంభించాయి. దీంతో అడోబ్ ఆదాయం ఇతోధికంగా పెరిగింది. యథాస్థితిని కొనసాగించడమే మీ వ్యాపార పంథా అయితే అది సరైన వ్యూహం కాదు అంటారు శంతన్. ఈ భావనకు తగ్గట్టుగానే కొత్త ఉత్పత్తులతో ముందుకొస్తుంటారు. 2012లో గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, వెబ్ డెవలప్మెంట్ రంగాల్లోని వారికి ఉపకరించేలా క్రియేటివ్ సూట్ని తీసుకొచ్చారు. ఈ CS6 వెర్షన్ సూపర్ హిట్ అయ్యింది. అయితే దీనిని మార్కెట్లోకి తీసుకొస్తున్న సందర్భంగా అడోబ్ కీలక ప్రకటన చేసింది. ఇక మీదట చేసే క్రియేటివ్ సూట్ వెర్షన్లను క్లౌడ్ సేవల ద్వారా, సబ్స్క్రిప్షన్ ద్వారానే అందిస్తామని తెలిపింది. ఈ నిర్ణయంతో రాబడి పెరుగుతుంది అన్నది నిపుణుల విశ్లేషణ. తన హయాంలో ఎన్నో కొత్త ఉత్పత్తుల్ని తీసుకొస్తూ, పాతవాటికి అప్డేట్లు తెస్తూ శంతన్ అడోబ్ మార్కెట్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. ఇప్పుడు ఫోటోషాప్, ఇలస్ట్రేటర్, ప్రీమియర్ ప్రో వంటివి మొబైల్లోనూ ఆదరణ పొందాయి. ముఖ్యంగా ప్రీమియర్ ప్రో టెక్నాలజీ ద్వారా సినిమాల్ని, వీడియోలను ఎడిట్ చేసుకోవచ్చు. సృజనాత్మక రంగంలో ఉన్న వారిలో 90% ఫోటోషాప్ వాడుతున్నారంటే దాని ప్రాధాన్యతేమిటో అర్థం చేసుకోవచ్చు. శంతను స్వతహాగా మృదు స్వభావి, స్నేహశీలి, ప్రవహించే ప్రశాంత మనస్కుడు. కాని వ్యాపారంలో యమదూకుడు. 2010లో అడోబ్ నష్టాలను నమోదు చేసిన సమయంలో అడోబ్ ఫ్లాష్ వృధా అంటూ యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ వ్యాఖ్యానించారు. ఆ మాటలకు శంతన్ అంతగా ప్రాధాన్యతివ్వలేదు. కాని ఏ రంగాల్లో అదెంత ఉపయోగకరమో సిబ్బందికి, వినియోగదారులకి వివరించి, ఒప్పించి ప్రతినిత్యం వాడేలా చేశారు. తన నిర్ణయం, ఆచరణ సరైనవేనని నిరూపించారు. యాపిల్, మైక్రోసాఫ్ట్లతో పోటీపడేలా అడోబ్ని అత్యున్నత స్థానంలో నిలిపారు. అలుపెరగని ఈ సేవలకు సరైన గుర్తింపే లభించింది. ఏడాది క్రితం సంస్థ పాలక మండలి శంతన్ నారాయణ్ని అడోబ్ చైర్మన్గా నియమించింది. ఇదో గొప్ప వరం. ఆత్మవిశ్వాసం, బృంద స్ఫూర్తి కలిగిన ఉద్యోగులందరినీ సంస్థలోకి ఆహ్వానిస్తాను. ఇలాంటి వాళ్లు పోటీతత్వంతో పనిచేస్తారు. తమతో పాటు సంస్థని అభివృద్ధిలోకి తీసుకొస్తారు అని వెల్లడించారు శంతన్. అడోబ్ విజయాల్లో ఉద్యోగులది కీలక పాత్ర అని బలంగా విశ్వసించే శంతన్ వారి బాగోగుల కోసం సమయం కేటాయిస్తారు. సమస్యల్ని తీర్చి సౌకర్యాలను కల్పిస్తారు. ప్రతిభావంతులైన ఉద్యోగుల్ని మించిన ఆస్తి ఏ సాఫ్ట్వేర్ సంస్థకు ఉండదు అంటారు. సిబ్బంది నుంచి ఆలోచనల్ని ఆహ్వానిస్తారు. అత్యుత్తమమైన వాటిని అమల్లో పెడతారు. శంతన్ సారథ్యంలో అడోబ్ ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తోంది. దానికి తగ్గట్టే ఆదాయము ఇనుమడించింది. 2016లో ఆదాయం 22% పెరిగి 40,000 కోట్లకు చేరుకుంది. దీనిలో అత్యధిక భాగం క్లౌడ్ సేవల నుంచి వచ్చింది. 2017 డిసెంబర్కి రాబడి మరింత పెరిగింది. షేరు ధర 74% వృద్ధి చెందింది. అడోబ్కి ప్రపంచవ్యాప్తంగా సుమారు 18,000 మంది సిబ్బందుంటే భారత్లో వారి సంఖ్య 6,000. ప్రస్తుతం బెంగళూరు, నోయిడాల్లో కార్యాలయాలున్నాయి. అడోబ్ భారతీయ విభాగం సాధారణ పనులేం చేయడం లేదు. వారు ఆవిష్కరణల వైపుకు వెళుతున్నారు అని ఆనందం వ్యక్తం చేసే శంతన్కి స్వస్థలంపై మమకారం ఎక్కువ. కాలిఫోర్నియాలో ఉంటూ వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూనే వీలు కుదిరినప్పుడల్లా హైదరాబాదుకొస్తుంటారు.
గతేడాదొచ్చినప్పుడు త్వరలో భాగ్యనగరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అభివృద్ధి చేసే కేంద్రాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. 2007 నవంబర్ శంతను నారాయణ్ జీవితంలో కీలక పరిణామం. అడోబ్ సంస్థ యాజమాన్యం బోర్డు అనుకోకుండా వ్యూహాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. అప్పటి వరకు సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా కొనసాగుతున్న బ్రూస్ సిజన్ను బాధ్యతల నుండి తప్పించింది. ఆయన స్థానంలో శంతను నారాయణ్ నియమించింది. నారాయణ్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన వార్షిక వేతనం దాదాపు $9 మిలియన్ అందుకున్నారు. అది 2013 నాటికి ఏకంగా $15 మిలియన్ అయింది. 2016 శంతను నారాయణ్ నాయకత్వంలో అడోబ్ సంస్థ అనేక రకాలుగా విజయాలను సాధించింది. సుస్థిర అభివృద్ధితో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో ప్రపంచంలోని 100 అతి ముఖ్య సంస్థల సూచీలో ముందు వరుసలో నిలిచింది. దేశంలో 50 ముఖ్య సంఘ శ్రేయస్సు కోరుకునే సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అలాగే ప్రపంచంలో ముఖ్యమైన నైతిక విలువలను కలిగి ఉన్న సంస్థలను గుర్తించే సంస్థ ఎథిస్పేట్స్ జాబితాలో సైతం అడోబ్ ప్రముఖంగా నిలిచింది. ప్రఖ్యాత న్యూస్ వీక్ సంస్థ గ్రీన్ ర్యాంకింగ్ ఇచ్చింది. ప్రఖ్యాత పర్యావరణ సంస్థ సిడిపి ప్రపంచ వాతావరణ మార్పు నివేదికలో అతి ఎక్కువ స్థాయిలో 100 పాయింట్లు ఇచ్చింది. ఇదంతా శంతను నారాయణ్ నాయకత్వంలో జరిగిన కొన్ని మచ్చుకలు మాత్రమే. 2017 జూలై 4 శంతను నారాయణ్ అమెరికా ప్రభుత్వ ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్నారు. విదేశాల నుండి అమెరికా వచ్చి దేశ సమాజ, సంస్కృతి, ఆర్థిక రంగాలలో ప్రగతి బాటలు వేస్తున్న వారిలో శంతను ప్రత్యేకంగా గుర్తించారు. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్ వార్షిక పురస్కారం అందుకున్నారు. వేగంగా మారే సాంకేతిక ప్రపంచమిది. ఎంత గొప్ప ఆవిష్కరణకైనా జీవితకాలం స్వల్పమే అనే శంతన్ నారాయణ్ ఇప్పటికీ ప్రతినిత్యం ఆలోచనలకు పదును పెడతారు. సరికొత్త టెక్నాలజీ పరిజ్ఞానాన్ని అందించేందుకు అనుక్షణం తపిస్తారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వ్యాపార సలహా మండలిలో సభ్యత్వమిచ్చి గౌరవించారు. సత్యనాదేళ్ల, సుందర్ పిచాయ్ల సాటి వ్యక్తి అంటూ సమాచార సాధనాలు అతన్ని కీర్తించాయి. ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీల్లో ఒకటిగా నిలిపారంటూ కితాబులు అందించాయి. వాటన్నింటినీ వినమ్రంగా స్వీకరిస్తూనే నాకత్యంత సంతృప్తినిచ్చే, అనునిత్యం స్ఫూర్తినందించే అంశం ఏదంటే అది నేను అడోబ్లో పనిచేస్తున్నప్పుడు అన్నప్పుడు ఎదుటివారి ముఖంలో కనిపించే వెలుగు అని మెరిసే కళ్లతో చెబుతాడు.